డాక్టర్ ఆట్మన్ అని ఒక అమ్మగారు ఉండేవారు. ఆ అమ్మగారు మిస్ అమ్మగారు గుంటూరు కుగ్లస్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేశారు. బైబిల్ అంటే చాలా ఇష్టం, యేసుప్రభు అంటే ఎంతో ప్రేమ. వాక్యం చదివి చదివి ఇంకా చదవాలనిపించి మాధుర్యముగా ఉంది, ఎంతో రుచిగా ఉంది. దేవుని మాటలు ఎంతో మాధుర్యముగా ఉన్నాయి. చదివి అంతా అనేక పర్యాయములు చదివి ఒక రోజున కూర్చుని దేవుని సన్నిధిలో, ప్రభువా, ఇన్ని మాటలు నీ వాక్యములో ఉన్నవి, ఇంకా ఉన్నవా? మనుషులకు నీవు చెప్పే మాటలు ఇంకా ఉన్నవా? బైబిలు ఇదిగో నా చేతిలో ఉన్న పుస్తకం ఇంకా ఉన్నవా అని అడిగినప్పుడు ప్రభు అన్నారట, అమ్మా, నేను నీతో మాట్లాడతాను, నీవు నా పాద సాన్నిధ్యములో కూర్చో అని చెప్పినప్పుడు ప్రభు ఆమెకు దర్శనమిచ్చి ప్రభు ఆమెతో చెప్పినటువంటి సంగతులు అనగా బైబిలు వాక్యములను బోధకులు ఎలా చెబుతున్నారో, ఎన్నో ప్రసంగములు చేస్తున్నారో, ఎన్ని పుస్తకాలు ఎలాగూ వ్రాయగలుగుతున్నారో దేవుడే దర్శనమిచ్చి డాక్టర్ ఆట్మన్ గారికి అనేకమైన సంగతులు చెబితే అవన్నీ అచ్చువేస్తే ఎన్నో బైబిల్ అంతా పుస్తకములు అవుతాయని చెప్పన్నారు. అవును, సాధు సుందర్ సింగ్ గారు మన భారత దేశమునకు చెందినటువంటి పూర్వము సిక్కు మతానికి చెందినవారు. అయితే ఆయన దేవుడున్నాడా, నాకు కనబడాలి అని అడిగినప్పుడు వారు మా దేవుడు గొప్ప అన్నారు, వారు దేవుడు గొప్ప అంటున్నాడు. అసలు సృష్టికర్త నాకు కనబడాలి. ఈ సంగతులు గతంలో నేను మీకు చెప్పాను కనుక ఆ విషయమై నేను ఇక మాట్లాడడం లేదు. కానీ దర్శనమిచ్చాడు యేసు క్రీస్తు ప్రభు. బైబిల్ను కాల్చిన వానికి, క్రీస్తును దూషించిన వానికి, క్రైస్తవులను వెక్కిరించి హేళన చేసిన వారికి దయగలిగిన యేసుక్రీస్తు ప్రభు దర్శనమిచ్చారు. ఆ తర్వాత ఇంకా లోకములో నాకెవరు వద్దు, యేసు ప్రభు ఉంటే చాలనుకుని బైబిల్ బోధించుకుంటూ ప్రపంచ దేశాల్లో ఆయన సంచారం చేశారు. ఆఖరి ప్రయాణము టిబెట్కు చేసినట్లుగా కొందరు వ్రాశారు. ఆయన ముగింపు ఎలాగుందో అది ఎవరును ఖాయముగా తెలియచేయలేకపోయినా కానీ ఆయన హిమాలయములలోనికి వెళ్ళి దైవ ధ్యానము చేసేవారు, ప్రభు ఆయనతో మాట్లాడేవారు, ప్రభు ఆయనకు దర్శనమిచ్చేవారు. ఆ విధమైనటువంటి అనుభవాన్నే మన ఆంధ్రుడు అనగా తెలుగువారైన దేవదాసు అయ్య గారు, ఏమీ వద్దు ఈ లోకములో, దేవా నీవు నాకుండగా ఈ లోకములో ఏదియు నాకు అక్కర్లేదు అని కీర్తనల గ్రంథములో వ్రాయబడ్డ మాటను అనుసరించి ప్రభును కోరుకొని ఇంకేమీ వద్దనుకొని జీవితం అంతా ప్రభు కొరకే జీవించిన దైవజనునికి ప్రభు అంటే ఎంతో ప్రేమ, బైబిల్ అంటే ఎంతో ప్రేమ. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని దర్శనాన్ని పొందుచు దేవుని స్వరాన్ని ఆలకిస్తూ జీవించినటువంటి దేవుని ప్రియదాసుడు. ఆయన జీవితకాలంలో ప్రభు ఎలాగూ దర్శనమిచ్చారో, ప్రభు ఎలాగూ మాట్లాడారో, ఎన్నో విషయాలు నేర్పించారు, చెప్పారు. మీరు కూడా ప్రతిదినము ఎన్ని పనులున్నా ఏకాంతముగా దేవుని సన్నిధిలో గడపండి. తలుపు వేసి నీ గదిలోకి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమన్నాడు కదా. మీ గదిలోనికి వెళ్ళండి, మోకాళ్ళునండి, దేవుని తలంచండి, అనగా దైవ ధ్యానము చేయండి. దేవా నాకు కనబడమని అడిగితే దేవుని దర్శనం అవుద్ది. దేవా మాట్లాడుమని అంటే తన చిత్తమును దేవుడు బయలుపరుస్తాడు అని బోధించారు. దానిని భారతీయ క్రైస్తవులు, ఇతర దేశములలో ఉన్న క్రైస్తవులు, ఈ బోధలు విన్నవారు, నమ్మినవారు అభ్యాసము చేయగా ప్రభువారికి కనబడుచు, మాట్లాడుచు, దర్శనమిచ్చుచు, స్వరమిచ్చి మాట్లాడుచు ఉన్నారు. ఈ రోజుల్లో చాలా సాక్ష్యములు వినబడుతున్నవి.
ఇదిగో ప్రభు నాకు కనబడ్డారు, ప్రభు నాతో మాట్లాడారు. ఆయన్ను చూడగానే నా హృదయం కరిగిపోయింది. ఆయన మాట వినగానే నా జీవితం మారిపోయింది. గనుక నేను పూర్వపు ఆచారములను విడిచిపెట్టి నన్ను రక్షించేవానిని నేను వెంబడిస్తున్నాను. ఎవరు నాకు మోక్షమును ఇవ్వగలరో, పాపములు పరిహారము చేయగలరో ఆ ప్రభును వెంబడిస్తున్నానని అద్భుతమైనటువంటి సాక్ష్యములు ఇచ్చుచున్నారు. గనుక కేవలం దేవుని సన్నిధికి వచ్చి ఓ చిన్న మాట ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదు, కానీ బైబిల్ చదవండి, యేసు ప్రభు మాటలు చదవండి, ఏకాంతముగా దేవుని సన్నిధిలో గడపండి, ధ్యానములో ఉండండి. జ్ఞానమిచ్చును సలహా. ఎందరెన్ని అన్న ఏ మాటలు వినవద్దు, ఎందరెన్ని అన్న ఏ మాటలు వినవద్దు. దేవవాక్యే నిజము.